తాగి జల్సాలు, కోడి పందాలు ఆడటం, ఇతర వ్యసనాలకు అలవాటు పడి త్వరగా ఎలాంటి కష్టం చేయకుండా సులభంగా డబ్బులు సంపాదించాలని తప్పుడు దారిలో గొర్రెల దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లిన సంఘటన పానగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే గతంలో జైలుకు వెళ్లిన సమయంలో జైల్లో జడ్చర్లకు చెందిన మూర్తి నిందితులకు పరిచయం అయ్యాడని, తాళం వేసిన ఇండ్లలో దొంగతనం చేస్తే బంగారు, వెండి వస్తువులు, నగదు దొరుకుతాయని, బంగారు, వెండి వస్తువులను అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మించాడు. అతని మాటలకు ఆశపడిన నిందితులను పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లపై రెక్కి నిర్వహించారు. పథకం ప్రకారం ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు, వెండి వస్తువులు, నగదును దొంగిలించుకుపోవటం అలవాటుగా మార్చుకున్నారని ఎస్సీ రావుల గిరిధర్ తెలిపారు. ఈ సందర్భంగా వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులు జలగరి ముత్తు, దుల్లోల రాజు, బొల్లిమోని అంజి, కిట్టులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 5 తులాల బంగారు, 3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. ఇక జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అభినందించారు. చిన్నంబావి పోలీస్ స్టేషన్ పరిధిలో 17 కేసుల్లో 17 దొంగతనం ఏహెచ్బి కేసుల్లో నేరస్తులైన జలగరి ముత్తు, ఆటిగడ్డ వనపర్తి టౌన్ చెందినవారు మరియు దుల్లోల రాజు, ఇతను వనపర్తి టౌన్ గాంధీనగర్ కాలనీ చెందిన ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే గతంలో వీళ్ళు పానగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొర్రెల దొంగతనం కేసులో జైలుకు పోయినప్పుడు అక్కడ జడ్చర్లకు చెందిన మూర్తి అనే వ్యక్తి ఒక డేహెచ్పి అంటే పట్టపగలు ఇళ్లలో దొంగతనం చేసే వ్యక్తి పరిచయమే. తాళం ఎలా పగలగొట్టాలి, ఏ రకంగా దొంగతనం చేయాలి అని వీళ్ళకు జైల్లోనే శిక్షణ ఇవ్వడం జరిగింది, అంటే చెప్పడం జరిగింది. దాని ద్వారా వీళ్ళు మేము కూడా అలానే దొంగతనం చేద్దామనే ఉద్దేశంగా ఒక బొల్లెమోని అంజి, ఇతను వనపర్తి శ్రీనివాసపురం గ్రామం, మరియు కిట్టు అలియాస్ కిషోర్, ఇతను కూడా వనపర్తికి చెందినవాడు. వీళ్ళతోని స్నేహం పెంచుకొని దొంగతనం ఎలా చేయాలని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని పరంగా వీళ్ళు మన వనపర్తి జిల్లాలో 17 కేసుల్లో నేరం చేశారు, 17 దొంగతనాలు చేశారు. అంతేకాకుండా వీళ్ళు నాగర్ కర్నూలులో 8 దొంగతనాలు చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఎట్లా చేస్తారంటే, మార్కెట్లో ఎవరైనా సెల్ ఫోను పట్టుకొని తిరుగుతూ ఉన్నప్పుడు, వస్తువులు కొనడానికి తిరుగుతున్నప్పుడు ఆ సెల్ ఫోన్ దొంగతనం చేసుకోవడం, ఒకరికొకరు షేర్ చేసుకొని తమ సొంత సెల్ ఫోన్లను ఇంట్లో పెట్టుకొని దొంగిలించిన ఫోన్లో స్విచ్ ఆన్ చేసుకొని వీళ్ళు మాట్లాడుకొని పలానా ఇంట్లో దొంగతనం చేద్దామనే నిర్ణయానికి వచ్చి ఇద్దరిద్దరు, ఎప్పుడూ నలుగురు ఒకటేసారి దొంగతనం చేయరు. ఎవరి అవైలబిలిటీ ప్రకారం ఒకరు ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేసి వచ్చేయమని చెప్పడం, వాళ్ళు నాగర్ కర్నూలు మొదలుకొని వనపర్తి టౌన్ దాకా ఉన్న మండలాలన్నీ లైన్గా వెతుక్కొని ఎక్కడ ఊరవతల రిమోట్ ఏరియాలో ఉన్న మంచి పక్కా ఇళ్లను వెతుక్కొని తాళం వేసుంటే వాటిలో దొంగతనం చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ 17 దొంగతనాలు వనపర్తి టౌను, వనపర్తి రూరల్, దీపనగండ్ల, పానగల్, చిన్నంబావి మండలాల్లో జరిగాయి. అంతేకాకుండా నాగర్ కర్నూలులో ఒక కేసులో బొల్లెమోని అంజి మరియు ఇంకొక నిందితుడు వాళ్ళు రాబరీ అటెంప్ట్ చేస్తే వాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళు నాగర్ కర్నూలులో ఉన్నారు. మనకు దొరకకుండా ఒక కిట్టు అలియాస్ కిషోర్ అని వ్యక్తి అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఈ బొల్లెమోని అంజిని మనం పీటీ వారెంట్ వేసుకొని తీసుకోవడం జరుగుతుంది. ఈ కిట్టు గురించి వేట కొనసాగుతుంది, అతను కూడా త్వరలో పట్టుకుంటాం. మిగిలిన సొత్తు ఏదైతే వీళ్ళ దగ్గర నుండి 5 తులాల బంగారం, 3 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మిగతా సొత్తు, మిగతా బంగారం ఆ కిట్టు మరియు బొల్లెమోని అంజి వాళ్ళ దగ్గర నుండి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ 17 దొంగతనానికి 16 దొంగతనాల్లో పార్టిసిపేట్ చేసిన వీళ్ళపైన మనము అంటే ఏ దొంగతనంలో ఇద్దరే ఉన్నారు, నలుగురు లేరు కాబట్టి 4, 5 కంటే ఎక్కువ నేరస్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద పీడీ యాక్ట్ పెట్టే ప్రణాళిక చేసుకున్నాం. అందులో పీడీ యాక్ట్ కూడా అమలు చేయడం జరుగుతుంది. దానివల్ల కొద్దిగా నేరస్తులను మనం జైల్లో నిర్బంధించినట్టుగా అవుతుంది. ఈ నేరస్తులను దొరకబట్టడంలో మొత్తము దాదాపు ఒక 4 టీంలు పనిచేశాయి. దీనిలో సిసిఎస్ నుండి రవిపాల్, రామరాజు, జయన్న, తిరుపతి రెడ్డి ఏఎస్ఐ, స్వామి పీసీ, మురళి పీసీ, సమరసింహారెడ్డి, మురళి ఐటీ, గోవింద్, వీళ్ళు తర్వాత మన లా అండ్ ఆర్డర్
మన వనపర్తి ఇన్స్పెక్టర్ కృష్ణ, హరిప్రసాద్ ఎస్ఐ, జలంధర్ రెడ్డి ఎస్ఐ, జగన్ ఎస్ఐ, రాణి ఉమెన్ ఎస్ఐ, అభిషేక్, రాజమోహన్, రఫీ, నవీన్ గౌడ్, వర్మ, అశోక్ అరవింద్, పీసీలు వీళ్ళంతా 4 టీమ్స్గా ఏర్పడి వీళ్ళను ఏ రకంగా పట్టుకోవాలి అనేది చాలా విశేషమైన విశ్లేషణ జరపడం జరిపి అంటే ఒక్కొక్క అఫెన్స్ ఒక్కొక్క రీతిగా చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని ఏరియాల్లో